ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుకోవాలంటే రోజు పచ్చటి ఆకుకూరలు, పండ్లు తినాల్సిందే. ఇందులో మరో మాటకు తావులేదు. అయితే పచ్చటివే కాదు, పసుపు, ఎరుపు రంగులో లభించే కాయగూరల్ని కూడా తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరించే కెరోటినాయిడ్స్ అనే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఏ మొదలుకొని యాంటీ ఆక్సిడెంట్స్ వరకు ఎన్నో రకాల పోషకాల్ని అందించే కెరోటినాయిడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కల్లో పూలు, పండ్లు, ఆకుల రంగులకు కారణమయ్యే వర్ణద్రవ్యాల్ని కెరోటినాయిడ్లని పిలుస్తారు. వీటిల్లో కొన్నింటిని మన శరీరం విటమిన్ ఏగా మార్చుకుంటుంది. మరికొన్ని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్లు, హృద్రోగాల వంటి రోగాల బారి నుండి రక్షిస్తాయి. కణాల పనితీరును మెరుగుపరుస్తూ వృద్ధాప్యాన్ని అరికడతాయి. అందుకే ఈ మధ్య నిపుణులంతా ఆహారంలో కెరోటినాయిడ్లు ఉండేలా చూసుకోండి అంటున్నారు. కెరోటిన్ అనగానే కేవలం క్యారెట్లలో మాత్రమే ఉంటుందనుకుంటారు. కానీ పసుపు, నారింజ, ఎరుపు, ముదురు ఆకుపచ్చ రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయలన్నింటిలోనూ కెరోటినాయిడ్లు పుష్కలంగా దొరుకుతాయి. వీటితో పాటు సహజంగా పండే ఎర్రబియ్యం, ఎరుపు, నారింజ రంగు మొక్కజొన్నల్లోనూ ఇవి సమృద్ధిగా ఉంటాయి. కొన్ని కెరోటినాయిడ్లు జన్యువుల్ని పరిరక్షిస్తూ వాటి మీద ప్రభావాన్ని కనపరుస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే కెరోటినాయిడ్లు అన్నీ శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షిస్తాయి. తద్వారా క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. విటమిన్ ఏ, కెరోటినాయిడ్లు రెండూ కూడా యాంటీవైరల్గా పనిచేస్తాయి. అంటే తరచూ జలుబు, జ్వరాల వంటి వాటి బారిన పడకుండా కాపాడతాయి. తెల్ల రక్త కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు త్వరగా రాకుండా ఉంటాయి. జీర్ణ, శ్వాసకోశాల్లోకి హానికరమైన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ చేరకుండా కాపాడతాయి. రక్తనాళాల గోడలు దెబ్బతినకుండా కాపాడటం ద్వారా హృద్రోగాలను నివారిస్తాయి. కెరోటినాయిడ్లు మహిళల్లో సంతాన సాఫల్యతకి, అండకోశ పనితీరుకి దోహదపడతాయి. రేచీకటి బాధితులు బీటా కెరోటిన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చూసారా కెరోటినాయిడ్లు ఎంత ఆరోగ్య ప్రదాయనిలో?